కేసీఆర్ అవుట్డేటెడ్ క్యాండిడేట్ అంటూ సంచలన విమర్శలు చేశారు తెలంగాణ ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో జరిగిన పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. పండగ వాతావరణంలో చార్జ్ స్వీకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పసలేని మాటలు, ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా జనం బాటకు శ్రీకారం చుడతాను అనడం విడ్డూరమన్నారు. లోక్సభ స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవని గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయిందని గుర్తుకు చేశారాయన. అలాగే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51% ఓట్లు వస్తే బీఆర్ఎస్ కేవలం 25% దక్కించుకుందన్నారు ఆది శ్రీనివాస్. మాటలు పసలేని మాటలుగా 2 సంవత్సరాల తర్వాత నిద్రలేచి నేనున్నానంటూ వస్తున్నటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసిన అంశంలో పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతారని చెప్పి అనుకున్నాం. అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతారని చెప్పి అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకు అని అడుగుతా ఉన్నా. ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలతో ఒక చక్కటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న వేళ 2023లో మీరు చూసిర్రు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2023 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్ 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబ్లీహిల్స్ ఎన్నికలకు గెలుతామని బొక్క బోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మీరు 20%కే పరిమితం అయిపోయారు. 60% పైన, ఇంచుమించు 65% ఈరోజు ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే క్రమంలో కేటీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని మళ్ళీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.